Hi friends, welcome to my properties. Finance district లో గేటెడ్ కమ్యూనిటీలో ట్రిప్లెక్స్ విల్లా సేల్కి వచ్చిందని ఈరోజు దాన్ని చూపిస్తున్నాము. యాక్చువల్గా ఇది కమ్యూనిటీ అండి, ఇది 4 acres కమ్యూనిటీ. ఓన్లీ 25 విల్లాస్ మాత్రమే ఉంటాయి, లిమిటెడ్ విల్లాస్ ఉంటాయండి. చూస్తున్నారు కదా ఎంత గ్రీనరీ ఉందో. కమ్యూనిటీ మొత్తం కూడా ఇంతే ప్రశాంతంగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. నేను మీకు మొత్తం కూడా క్లియర్గా చూపిస్తాను, ఎండ్ వరకు చూడండి. అండ్ మనకి లొకేషన్ పరంగా ప్రైమ్ లొకేషన్ ఇది. అండ్ మనకి ఇక్కడ నుంచి కాంటినెంట్ హాస్పిటల్ జస్ట్ 2 km డిస్టెన్స్లో ఉంటుందండి. నియర్ బై నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. కోకాపేట్ ఫినాన్స్ డిస్ట్రిక్ట్ పక్కనే ఉంటుంది. ఇది చాలా ప్రైమ్ లొకేషన్ ఇది. అండ్ మీకు క్లబ్ హౌస్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుందండి, అమ్యూనిటీస్ అన్నీ ఉంటాయి. లిమిటెడ్ విల్లాస్లో ఒక బెస్ట్ విల్లా అయితే నేను మీకు చూపించబోతున్నానండి. త్రీ 300 square yardsలో ట్రిప్లెక్స్ విల్లా వచ్చింది. అండ్ ఇది డెడ్ ఎండ్ విల్లా అండి. ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది. అంటే ఇది మొత్తం కూడా మన పార్కింగ్ స్పేస్ అండి. ఇది మనం 5 cars ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. 300 square yardsలో 4100 square feetలో ఉంది. అండ్ మనకి లొకేషన్ వచ్చేసరికి ఎగ్జిట్ నెంబర్ 1 ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో జస్ట్ పక్కనే ఉంటుందండి, 100 meters అంతే. అండ్ దీని పక్కనే మనకి ఐటీ టవర్ ఉంటుంది, గర్ అని చెప్పి GAR. అండ్ దీంట్లో మనకి అమెజాన్ ఉంది, క్యాబ్జెమినీ ఉంది, అండ్ పెప్సికో ఐటీ కంపెనీస్ ఉన్నాయండి. సో ఆ టవర్కి పక్కనే ఉంటుంది. అండ్ దీని వెనక బాబుఖాన్ విల్లాస్ ఉంటాయండి. అండ్ ఆపోజిట్లో మైస్కేప్ విల్లాస్ ఉంటాయండి. చాలా ప్రైమ్ లొకేషన్ ఇది. అండ్ మనకి ప్రైమ్ విల్లాస్ ఉన్నాయి ఇక్కడ, అండ్ ఐటీ టవర్స్ ఉన్నాయండి. ప్యూర్లీ రెసిడెన్షియల్ జోన్ ఏరియా ఇది. అండ్ మనకి ఓవరాల్ పక్కనే ఉంటుంది. 300 square yardsలో 4 BHK విత్ హోమ్ థియేటర్ వస్తుందండి. చాలా స్పేషియస్గా వస్తుంది. నేను హౌస్ మొత్తం కూడా క్లియర్గా చూపిస్తాను, ఎండ్ వరకు చూడండి. అండ్ యాక్చువల్గా ఇది కార్ పార్కింగ్ ఏరియా, ఇక్కడ 2 cars పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఇది మొత్తం కూడా 3 cars ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు అండి. టోటల్ 5 cars పార్క్ చేసుకోవచ్చు ఈజీగా. అండ్ బ్రాండ్ న్యూ విల్లా ఇది, విత్ ఇంటీరియర్స్ ఉందండి. నేను హౌస్ మొత్తం కూడా క్లియర్గా చూపిస్తాను, ఎండ్ వరకు చూడండి. ఇది మెయిన్ డోర్ అండి. ఇది మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయితే ఇది హాల్ ఫ్రెండ్స్. టోటల్ మనకు 2 halls ఉంటాయండి, 2 లివింగ్ ఏరియాస్ ఉంటాయి. అండ్ ఇది డబల్ హెడ్ సీలింగ్ ఏరియా అండి. ఇది చాలా ప్రీమియంగా ఉంటుంది. అండ్ చాలా లగ్జరీస్ కన్స్ట్రక్షన్ చేశారండి. 4100 square feetలో 4 BHK విత్ హోమ్ థియేటర్ వస్తుంది. ఇది టీవీ యూనిట్ ఏరియా ఇది. అండ్ ఈ ప్లేస్లో మనకి పూజా రూమ్ ఇచ్చారండి, స్పేషియస్ పూజా రూమ్ ఇచ్చారు. 20 members వరకు కూడా కూర్చోవచ్చు అండి. ఏదైనా ఈవెంట్ ఉంటే కనుక 20 members కూర్చొని కూడా పూజ చేసుకోవచ్చు అండి. సో స్పేషియస్ పూజా రూమ్ ఇచ్చారు. అండ్ మనకి ఈ ప్లేస్లో డైనింగ్ ఏరియా వస్తుందండి. ఓనర్స్ అయితే ఆల్రెడీ ఇంటీరియర్స్ చేయించారండి వాళ్ళు ఉందామని చెప్పేసి. బట్ వేరే రీజన్స్ వల్ల వాళ్ళు సేల్ చేస్తున్నారు. కొంచెం బిజినెస్ పర్పస్ వాళ్ళకి అమౌంట్ అవసరం ఉండి వాళ్ళు సేల్ చేస్తున్నారండి. ఇంటీరియర్స్ అంతా కూడా చాలా బాగా చేయించారు. జస్ట్ మీరు ఫర్నిచర్ తీసుకుని వచ్చేయచ్చండి. ఇది మొత్తం కూడా ఓపెన్ కిచెన్ అండి. చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్గా ఉందో. 4100 square feetలో ఒక స్పేషియస్ కిచెన్ అయితే ఇచ్చారండి. అండ్ ఈ ప్లేస్లో మనకి వాష్ ఏరియా వస్తుంది. కింద మనకి ఒక బెడ్రూమ్ ఉంటుందండి, అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. అండ్ కామన్ వాష్రూమ్ ఒకటి వస్తుందండి. పైన ఫస్ట్ ఫ్లోర్లో 2 bedrooms ఉన్నాయి, 2 అటాచ్డ్ వాష్రూమ్స్. అండ్ సెకండ్ ఫ్లోర్లో హోమ్ థియేటర్ అండ్ బెడ్రూమ్ ఉంటుందండి. సో ఇది మనకి పేరెంట్స్ బెడ్రూమ్ అండి. ఇది విత్ కబోర్డ్స్తో ఉన్నాయి. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది విత్ వాకింగ్ క్లాజెట్ అండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో 2 bedrooms విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి. అండ్ ఒక హాల్ ఉంటుందండి. ఇది మీ కింద చూపించాను కదా డబుల్ హెడ్ సీలింగ్ ఇది. అండ్ ఇది మొత్తం కూడా హాల్ అండి. మళ్ళీ ఇది సెకండ్ లివింగ్ ఏరియా ఇది. అండ్ ఇక్కడ కూడా మనకి టీవీ యూనిట్ ఏరియా వస్తుందండి. అండ్ ఇది మనకి మెయిన్ బాల్కనీ అండి. ఇది ఎల్ షేప్లో బాల్కనీ వస్తుందండి.
ఎల్ షేప్లో బాల్కనీ ఉంటుంది. అండ్ మనకి కింద నుంచి కూడా స్టెప్స్ ఉంటాయండి. మనకి పైకి వెళ్ళడానికి కింద నుంచి కూడా స్టెప్స్ ఇచ్చారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది చూడండి ఎంత స్పేషియస్గా ఉందో, చాలా స్పేషియస్గా ఇచ్చారండి. 2 బెడ్రూమ్ సైజు ఉన్నంత సైజు ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ అయితే కనుక. అండ్ మనకి ఈవెన్ వాష్రూమ్స్, క్లాజెట్ కూడా చాలా పెద్దవండి. చూడండి, ఇది మొత్తం కూడా వాష్రూమ్ అండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్. అండ్ మనకి క్లాజెట్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారండి. ఇది మొత్తం కూడా క్లాజెట్ స్పేస్ అండి. ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది 3rd బెడ్రూమ్. ఇది దీంట్లో కూడా కబోర్డ్స్ ఉన్నాయి. అండ్ స్టడీ టేబుల్ కూడా ఇచ్చారండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి స్టడీ టేబుల్ కూడా ఇచ్చారు. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుందండి. ఇది 4th బెడ్రూమ్ అండి. ఇది గెస్ట్ బెడ్రూమ్. అండ్ దీనికి కూడా ఆల్రెడీ కబోర్డ్స్ చేపిస్తున్నారు. అండ్ వాకింగ్ క్లాజెట్ ఉంటుంది. అటాచ్డ్ వాష్రూమ్ వస్తుందండి. విత్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. 4 బెడ్రూమ్స్కి 4 అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి. అండ్ ఒకటి కామన్ వాష్రూమ్ ఉందండి. హోమ్ థియేటర్ అండి. ఇది చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్గా ఉందో. చాలా స్పేషియస్గా వస్తుందండి. ఒక 15 మెంబర్స్ వరకు దీంట్లో సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి 2nd ఫ్లోర్లో హోమ్ థియేటర్ కాకుండా బార్ కౌంటర్ ఉంటుందండి. కామన్ వాష్రూమ్ వస్తుంది. అండ్ అదే కాకుండా బార్ కౌంటర్ ఉంటుందండి. ఇది బార్ కౌంటర్ స్పేస్ అండి. ఇది అండ్ ఇక్కడ మనకి హాఫ్ టెర్రస్ ఏరియా వస్తుంది. ఇది మొత్తం కూడా టెర్రస్ ఏరియా అది. సో ఇది మీరు ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు అండి. మీరు ఇది ఎట్లా ఓపెన్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే కనుక ఏదైనా పార్టీ స్పేస్ కింద మీరు దీన్ని ఈ ప్లేస్ని యూస్ చేసుకోవచ్చు అండి. మంచి ప్రైస్కి అయితే కానీ విల్లా సేల్ చేస్తున్నానండి. ఇప్పుడు మనకు కనిపించేది క్లబ్ హౌస్. అది క్లబ్ హౌస్లో మనకి ఎమ్యూనిటీస్ అన్నీ ఉంటాయి. మీకు డీటెయిల్స్ అండ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.